ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ఆ చేతిలో గన్నేంటి? ఒకటికి 2 సార్లు నీకు ప్రాణభిక్ష పెట్టడం పొరపాటయింది. ఆడపిల్లవని, బంగారు భవిష్యత్తుందని జాలిపడితే నువ్వింకా మా విషయాల్లో తలపెడుతూనే ఉన్నావు. అందుకే పిచ్చి ఆలోచనలు చేసి ఆ తలని పుచ్చకాయలా ఎగరగొట్టాలనొచ్చాను. అంటే ప్లీజ్ సీరియస్ అవ్వకండి ఆంటీ. అంకుల్ మీరైనా చెప్పండి అంకుల్. ఆ ఆంటీ దగ్గర నుంచి ఆ రివాల్వర్ని తీసేసుకోండి. ఆవిడికి కోపం వస్తే తట్టుకోలేం. తెలుసు కదా, అనుభవించాల్సిందే. చూడ్డం తప్ప నేను చేసేది ఏమీ లేదు. ఆంటీ దయచేసి నన్ను శత్రువులా చూడకండి. మీ జోలికి రానని ఆ రోజు చెప్పాను. మళ్ళీ నేనేం చేశానని ఇప్పుడొచ్చారు? శివ తాగుబోతని, డ్రగ్స్ సప్లై చేస్తాడని తప్పుడు కేసు పెట్టించి జైల్లో వేయించింది నువ్వే కదూ? అయ్యో మదర్ ప్రామిస్ ఆంటీ, నేనెవరినో జైల్లో పెట్టించాల్సిన అవసరం నాకేంటి? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్మరా? నువ్వు పుట్టగానే పైలోకానికి వెళ్ళిపోయిన మీ అమ్మ మీద ఒట్టేస్తే నేను నమ్ముతానా? విషాన్ని నీళ్లలా తాగే మీ వంశానికి చివరి వారసురాలివి నువ్వే. మా జోలికి రాకుండా బుద్ధిగా ఉంటే వంశం చిగురిస్తుంది, లేదంటే చచ్చిపోతావని చెప్పానా లేదా? చెప్పారంటే అప్పుడే నేను మీ భయానికి చచ్చిపోయాను. మళ్ళీ నన్ను చంపేస్తానంటే నాకేం చేయాలో పాలుపోవట్లేదు. నటించద్దు చంద్రముఖి. అఖిల సూటిగా అడుగుతున్నప్పుడు సరిగ్గా సమాధానం చెప్పు, లేదంటే రివాల్వర్కి బలైపోతావు. నేనేం చెప్పాలి అంకుల్? ఆంటీ నేనేం చెప్పాలి? ఈ ఫోటోలో ఉన్న కళ్ళు ఎవరివో, ఆ కళ్ళున్న అమ్మాయి ఎవరో తెలుసా? చెప్పు చంద్రముఖి. తెలీదంటీ. ఘట్టమనేని అఖిలాండేశ్వరి పెద్ద కోడలు. షాక్ అయి అలా చూస్తున్నావు దేనికి? అఖిల చెప్పింది అక్షరాల నిజం. ఆ అమ్మాయిని పెదబాబు ప్రేమిస్తున్నాడు, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడు. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, నా శ్వాసని కోసమే, ఆసుని తెలిపేందుకు నా భాష మౌనమే. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నా పేదెలా. నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్నా
నా మనసు తేలేదలా గిలిగీత తిడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే పార్వతి కమ్. పాలు తీసుకుని పెద్దబాబు గారు. దీనికి పట్టుచీర ఒక్కటే తక్కువ. వయ్యారంగా పాల గ్లాస్ తీసుకొచ్చి పెదబాబుకి ఎలా ఇచ్చిందో చూడు. 11 కావస్తుంది పెద్దబాబు గారు, ఇక పడుకోండి. అలాగే పార్వతి. హై, నన్ను చూడలేదు. ఎంత బాగున్నాయి పెద్దబాబు గారు. ఇది బాగుంది. ఇది చూడండి. అయ్యో, ఇది కూడా బాగుంది. ఎంత బాగున్నాయి పెద్దబాబు గారు. ఇది బాగుంది కదా పెద్దబాబు గారు. అరే, ఇది కూడా బాగుంది. ఇది కూడా తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని అయ్యో, క్షమించండి పెద్దబాబు గారు. కంప్యూటర్ని చూద్దా మిమ్మల్ని చూడలేకపోనాను. ఇట్స్ ఓకే. ఈ చెత్త మొహంది కావాలని తగులుంటుంది. అయినా నువ్వు పెదబాబుకి ఎప్పుడో తగులుకున్నావు కదే. పెద్దబాబు గారు, ఆ నగ బ్రహ్మాండంగా ఉంది పెద్దబాబు గారు. ఎవరి కోసం తీసుకుంటున్నారు? బంగారం గడికి ఈ ఫోటో తీసుకుపోయి కిట్టండి తీసుకోండి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది పార్వతి. షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళే మన ఇంటికి తీసుకొస్తారు పెద్దబాబు గారు. మన ఇంటికని కలిపేసుకుంది చూడిది. ఇది పెద్ద దేశముద్రు. అమ్మగారికి చాలా బాగా నప్పుతుంది అనుకుంటా. కొనేసి ఇవ్వండి పెద్దబాబు గారు. అక్కకి ఆటో నిండా సరిపడే నగలున్నాయే. నాకు తెలిసి నీకోసమే ఆర్డర్ చేస్తాడనుకుంటా. ఇష్టమైన వాళ్ళకి కొనిస్తే వాళ్ళు కూడా సంబరపడిపోతారు. యూర్ రైట్. బాగుంది కదా. ఎంత బాగుందో. కిట్ అంటే నగ చేయించమని మా ఆయన అడుగుతాను. సంవత్సరం జీతం పోగేస్తే కొనేసుకోవచ్చు కదా పెద్దబాబు గారు. చాలా కూల్గా ఉంది. నువ్వు తినిపిస్తుంటే హాట్గా ఉంది. డిస్కషన్ తర్వాత ముందు తిను. అయ్యో దేవుడా, ఇప్పుడు అలాగే ఐస్ క్రీమ్ తిన్నట్టు కనీసం ఒక సెల్ఫీ అయినా తీసుకుందాం అనుకున్నాను. డోంట్ వరీ మావా, నా మూతికుందిగా, తిను. దగ్గరికి రా.